శబరిమల అయ్యప్ప స్వామి దర్శనార్థం బయలుదేరిన శబరిమల అయ్యప్ప సేవా సమాజం శ్రీకాకుళం జిల్లా కన్వీనర్ విశ్వ హిందూ పరిషత్ శ్రీకాకుళం జిల్లా ఉపాధ్యక్షులు శ్రీరంగం మధుసూదనరావు గురుస్వామి. శ్రీకాకుళం జిల్లా గార మండలం దీపావళి గ్రామం శ్రీ ధర్మశాస్త్ర జ్ఞానాశ్రమం సన్నిధానం నుండి తేదీ 5/12/2025 శుక్రవారం ఉదయం శబరిమల అయ్యప్ప సేవా సమాజం శ్రీకాకుళం జిల్లా కన్వీనర్ విశ్వ హిందూ పరిషత్ శ్రీకాకుళం జిల్లా ఉపాధ్యక్షులు శ్రీరంగం మధుసూదనరావు గురుస్వామి 21వ శబరిమల యాత్ర శబరిమల అయ్యప్ప స్వామి దర్శనార్థం మండల కాల దీక్ష పూర్తి చేసుకున్న అనంతరం రంగపట్ల శ్రీను గురుస్వామి వారి ఆధ్వర్యం ఇరుముడి మహోత్సవం శబరిమల యాత్ర మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. కార్యక్రమంలో శబరిమల అయ్యప్ప సేవా సమాజం శ్రీకాకుళం జిల్లా కన్వీనర్ విశ్వ హిందూ పరిషత్ శ్రీకాకుళం జిల్లా ఉపాధ్యక్షులు శ్రీరంగం మధుసూదనరావు గురుస్వామి మాట్లాడుతూ అయ్యప్ప దీక్షలలో సమసమానత్వం సమరత భావం ఉట్టిపడుతుందని అన్నారు. వ్యక్తి దైనందిన జీవితంలో అయ్యప్ప దీక్షలలో భూతాల చయనం, శీతల స్నానం, ఏకభుక్తం వంటి నియమాల ద్వారా ఆధ్యాత్మికత వెలువరుస్తుందని అన్నారు. అయ్యప్ప దీక్షలలో ఉన్నవారు లేనివారు అన్న తారతమ్య భేదాలు లేకుండా ఒకే రకమైన వస్త్రం ధరించడం, ఒకే రకమైన భోజనం చేయటం, ఒకే చోట ఉండటం, ఒకేలా దైవనామస్మరణ చేయడం, అందరూ గౌరవించుకోవటం, ఒకరిని ఒకరు పాదాభివందనం చేసుకోవడం వంటి ప్రక్రియ ద్వారా సమసమానత్వం మరియు సమరసత భావం వెలువరుస్తాయని అన్నారు. అలాగే తీర్థయాత్రల ద్వారా భక్తిపరమైన ఆధ్యాత్మిక చైతన్యం వస్తుందని, తద్వారా సామాజిక దృక్పథం కలిగి సమాజానికి సేవ చేయాలి, ధర్మంగా నిలవాలి, ధర్మం కోసం పనిచేయాలనే ఆలోచన ప్రతి వ్యక్తిలో వస్తుందని అన్నారు. శబరిమల బయలుదేరిన వారిలో శ్రీ ధర్మశాస్త్ర జ్ఞానాశ్రమం దీపావళి గ్రామం శిష్య బృందం అయ్యప్ప స్వామి భక్తులు ఉన్నారు.